తప్పదు. కానీ ఎక్కువసేపు పెట్టకుండా కొంచెం ఇబ్బంది అయితే ఉంది. తిరిగి వచ్చేస్తాను. 3 సార్లు తిరిగాను ఇప్పుడు అక్కడికి పోవాలి. సో ఈరోజు నంద్యాల జిల్లా అయిన తర్వాత పలువురు కార్పొరేట్ సంస్థలు అయితే నంద్యాలలో ఏర్పాటు చేస్తున్నారు, ప్రారంభిస్తున్నారు. అయితే ఈరోజు నూతనంగా ఒక కార్పొరేట్ వ్యాపార బట్టల సంస్థ వ్యవస్థ షాపింగ్ మాల్ ఈరోజు ప్రారంభం అవుతున్నది. అయితే ప్రారంభం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన రహదారి, ప్రధాన కూడలన్నీ పూర్తి స్థాయిలో బంధించడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో బారికేడ్లు ఏర్పాటు చేసి రహదారులన్నీ బంద్ చేసేశారు. సో బంద్ చేసేయడం వల్ల ప్రధాన రహదారి ప్రతిరోజు వేల మంది ఇక్కడ రాకపోకలు అయితే జరుగుతూ ఉంటాయి. అయితే ప్రధాన రహదారి రాకపోకలు బంద్ చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడేటువంటి వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లల స్కూల్ పోయేటువంటి ఎన్నో విద్యా సంస్థలు కూడా కలిగి ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ రహదారిలో ఉంది. అయితే ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో రహదారులన్నీ బంద్ చేసేశారు. సో ఒక్క షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ చూసుకున్నట్లయితే రహదారులన్నీ పూర్తి స్థాయిలో బంద్ చేసి ప్రయాణికులకు ఇట్లా వ్యాపారులకు కానీ చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుందని కూడా కొంతమంది ప్రయాణికులు కూడా మాతో మాట్లాడుతున్నారు. సో ఇప్పటికైనా సరే అధికారులు వెంటనే స్పందించి రాకపోకలకు, ప్రయాణికులకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే రహదారులు తొలగించేసి క్లియర్ చేసేసి రాకపోకలకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలని కూడా మరోవైపు ప్రజలు అయితే కోరుకుంటున్నారు. మంచిదే కాదు, బంద్ చేస్తే ఇంత మంచిది అవుతుంది. ఇబ్బంది కదా ప్రజలకు. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడ ఓపెన్ అయితే పబ్లిక్ని ఆపడం చాలా బాధాకరము. వాడేదో పెద్ద షాపింగ్ మాల్ వ్యాపారం అంతా వాందే, పబ్లిక్ అంతా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం. భవిష్యత్తులో ఇట్లాంటి పబ్లిక్ని ఇబ్బంది పెడితే చాలా ఇబ్బంది పడతారు. ఓకే, మొత్తం రోడ్లన్నీ ప్రధాన రహదారులు ఇవన్నీ ప్రతిరోజు వేల మంది ప్రయాణికులు పోతూ ఉంటారు. అసలు సిఎంఆర్ షాపింగ్ మాల్కు వీళ్ళు ఎందుకు అప్పనంగా వీళ్ళు ఎందుకు బెండ్ అయిపోయినారో అసలు అర్థం కాదు. వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, మళ్ళీ పబ్లిక్ అలా ఈరోజు చాలా సఫర్ అవుతున్నారు. ఇట్లాంటి పనులు దయచేసి చేయొద్దండి. ఇప్పుడే మంచి పేరు ఉంది మీకు. ట్రాఫిక్ సంబంధించిన సిఐకి, ట్రాఫిక్ పోలీసులకు మంచి పేరు వచ్చింది 3 నెలల్లో. ఆ పేరును మాత్రం పోగొట్టొద్దండి దయచేసి. మంచి పేరు ఉంది. ఇట్లా బ్లాక్ చేస్తే ఒక రోజులో మీ పేరు వెళ్ళిపోతుంది. అంబులెన్స్ను కూడా పంపించకపోవడం చాలా బాధాకరము. ఎవరో పెళ్లికి సంబంధించిన వెహికల్ కూడా ఇంపార్టెంట్ పెళ్లి వెహికల్ అంట, దాన్ని కూడా పంపించలేదు. మరి సిఎంఆర్ షాపింగ్ మాల్ సంబంధించి ఆయన ఏమైనా ప్రైమ్ మినిస్టరా, సీఎంఆ ఇట్లా ఆపడం, ఏదైనా పెద్ద పెద్ద వాళ్ళు క్యాన్వాయ్ అంటే ఆపడం సమంజసము. అంటే ఒక వ్యాపార సంస్థకి ఈ విధంగా బ్లాక్ చేయడం అనేది చాలా బాధాకరమైన పనిచేయాలి. అక్కడ ముందర దానికన్నా ముందర చంద్ర బోర్డు కాడ కటింగ్ చేశారు. అక్కడి నుంచి రైట్ సైడ్ చేసుకొని అట్లా ముందర పోయినా పోవచ్చు జనాలు. కానీ షాప్ జరుపుకో, ఏదైనా జరుపుకో. ట్రాఫిక్ బంధువులు, బస్సులు ఇవన్నీ ఎంత ఇబ్బంది సిఎంఆర్ షాప్ ఓపెనింగ్ కోసం. అంటే పూర్తి బంద్ చేశారు ప్రధాన దారి కింది మీదకి బస్ స్టాండ్ సంజీవాల గేట్ నుంచి బాలాజీ కంపెనీ శ్రీనివాస్ సెంటర్ వరకు బంద్ చేయడం చాలా తప్పు. ఇది ప్రజలకు ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ. శ్రీనివాస్ సెంటర్ నుంచి సంజీవ రస్తాల వరకు 12 రావాలన్నా, ఎక్కడికి నూనెపల్లె పోవాలన్నా కూడా చాలా ప్రాబ్లం ఉంది. ఇది చాలా ఏమైనా చర్య, ఇది పోలీస్ వారి చర్య కూడా తప్పు. ఇది
ఒక్కరోజు ఒక గంట కోసం చూసుకునే వాళ్ళు మాకు ఒక రోజల్లా దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది ప్రజలకు. చాలా ఇబ్బంది కలుగుతుంది. ఒక్క దారి అంటే సరే చుట్టూ తిరిగి రావాలి. రోడ్లన్నీ బ్లాక్ చేయడం వల్ల ఎవరన్నా ట్రాఫిక్ అంతరం ఇది ఏం చేస్తావు? అంటే మొత్తం బ్లాక్ చేసినారు, అంతా చుట్టూ అంతా బంద్ చేసినారు. పోలీసు వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి కదా. అంటే ఇది ఎంతవరకు మంచిది అంటారు? ఎంతవరకు మంచిగా అంటే ఎమర్జెన్సీ అనే వాళ్ళకల్లా ఇబ్బంది. ఇప్పుడు అంబులెన్స్ పోయింది కూడా. రోడ్లన్నీ బంద్ చేసినారు, మార్కెట్లు పెట్టి. ఇబ్బంది సార్ మాకు ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాకపోతే అదే సిఎంఆర్ ఓపెన్ అయింది కదా, ట్రైన్ వస్తుందని బ్లాక్ చేస్తున్నారు. మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? చాలా ఇబ్బంది ఉండే మాకు, చాలా ఇబ్బంది. రోడ్డు ఎవరు చేసుకోవడము, ఎక్కడికెక్కడ పోవడము చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు. అంటే